అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లా ప్రజలు ఆలోచనలో నుంచి పోని అంశం, అదేవిధంగా ప్రకాశం జిల్లా పోలీసులకు కంటి మీద కునుకు లేనటువంటి సంఘటన ఒకే ఒకటి. అదే మాజీ ఎంపీపీ టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య సంఘటన. ఇది జరిగి నేటికి 20 రోజులు దాటినప్పటికి కూడా దీనికి ప్రధాన కారకులు ఎవరో ఇంత మట్టికి తెర మీదకి రాని పరిస్థితి. ఎందుకు ఈ కేసు ఇంత ఆలస్యం అవుతుందని చెప్పేసి ప్రజల్లో అయితే ఒక బలమైన ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మటుకి అధికారులమైతే ఉంది. దీనికి ప్రధాన కారణం ఏప్రిల్ 22న ముప్పవరపు వీరయ్య హత్య జరిగిన తరువాత మరుసటి రోజు కొంతమంది అనుమానితుల పేర్లు కూడా తెర మీదకి తీసుకురావటం, ఆ మరుసటి రోజు హత్యా సమయంలో ఉపయోగించినటువంటి కొన్ని వాహనాలు, అదేవిధంగా కొంత సమాచారం కూడా పోలీసులకు దొరికింది. అయిపోయింది, ఈ కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఈ కేసుని మరికొద్ది రోజుల్లో కూడా క్లోజ్ చేయబోతున్నారు అనుకున్న అటువంటి సమయంలో ఇప్పటి వరకు కూడా ప్రధాన అనుమానితులటువంటి ముప్పా సురేష్ ఎక్కడ? ఆ ప్రశ్నకు మటుకి ఎవరి దగ్గర సమాధానం లేదు. మొదటి నుంచి బలంగా వినిపిస్తున్న ఈ ముప్పా సురేష్ పేరు అసలు ఎందుకు రాను రాను తెరచాటుకు వెళ్ళిపోతుంది? ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వినోద్ అసలు పోలీసుల అదుపులో ఉన్నాడా? అతను కూడా పరారులో ఉన్నాడా? లేకపోతే అతను బలిపశు అవబోతున్నాడా? వారి అమ్మవారు చెప్పిన మాటలు బట్టి అతను నాకు ఏమి సంబంధము లేదు అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. వినోద్ అలాంటి వాడు కాదు అంటున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి ముప్పా సురేష్ పోలీసులకి దొరికితే కానీ ఈ కేసు చిక్కుముడి విడే పరిస్థితి నెలకొనలేదు. ఎందుకంటే ఈ కేసుకు అంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే హత్య జరిగిన సమయంలో, హత్య జరిగిన తరువాత పలువురు మంత్రులు, శాసనసభ్యులు, టోటల్గా టీడీపీ క్యాడరే కదిలి ఒంగోలుకు వచ్చింది. ముప్పవరపు వీరయ్య చౌదరి అంత్యక్రియలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా హాజరు కావడం జరిగింది. ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టమని చెప్పేసి ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పోలీసులు అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఈ కేసులో మొదటి నుంచి అనుమానుడిగా ఉన్నటువంటి ముప్పా సురేష్ ఎక్కడ? ఇదే ప్రశ్న 10 సార్లు 100 సార్లు ప్రజలు మనసులో అయితే మెదులుతూనే ఉంది. ఇప్పటికే ముప్పా సురేష్ దేశాలు దాటిపోయారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. ముప్పా సురేష్ ఒక మీడియా సంస్థకు ఫోన్ చేసి మాట్లాడిన వ్యక్తి పోలీసులకు ఎందుకు దొరకలేదు అనే ప్రశ్న కూడా మరో పక్క ఉంది. ఒక పక్క ముప్పా సురేష్ సతీమణి ఒక మీడియా సంస్థకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది, ఈ కేసుకి మాకు సంబంధం లేదు అని. అటువంటి పరిస్థితుల్లో ఇంత కేసు జరుగుతుంటే ముప్పా సురేష్ నేరుగా వచ్చి పోలీసులకు ఎందుకు సహకరించట్లేదని మరో ప్రశ్న. ఇన్ని ప్రశ్నల మధ్య ఈ కేసును చిక్కుముడి వేడాల్సిన పరిస్థితి అయితే పోలీసులపైన అయితే ఉంది. ఇది ఎప్పటికీ తేలుస్తారు. ఎందుకంటే ఎంత పెద్ద కేసు కూడా కొద్ది రోజుల్లోనే చిక్కుముడి కేసు మొత్తం కూడా ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి. కానీ ఇటువంటి కేసు ఇంత ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లా పోలీసులు తీసుకున్నటువంటి ఈ కేసు ఇన్ని రోజులు ఎందుకు డ్రాగ్ అవుతుంది? అసలు దీనికి కారణాలు ఏంటి? దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా, లేకపోతే మరేమైనా ఉందా అనే ఆలోచనలు కూడా ప్రజల్లో ఇప్పుడు ఒక వస్తున్న పరిస్థితి. ఈ అనుమానాలకి నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే మటుకి ప్రకాశం జిల్లా పోలీసులపై ఉంది. ఇటీవల కాలంలో ఈ కేసుకు సంబంధించి అనేక ఊహాగానాలు కూడా ప్రజల్లోకి వచ్చాయి. కొంతమంది లాకప్ డెత్ అయ్యారని, కొంతమంది హెరాస్ చేశారని, కొంతమంది అనుమానితులు ఇప్పుడు పోలీసులు ఆధీనంలో ఉండి సీక్రెట్గా విచారణ చేస్తున్నారని. ఇటువంటి అనుమానాలకు కూడా అన్నిటికీ సమాధానం రావాలంటే ముప్పా సురేష్ అయితే మటుకి పోలీసులకు ముందు రావాలి. ఈ కేసుకు సంబంధించి విచారణ అదే కోణంలో జరగాలి. ఈ కేసును త్వరితగతిన పోలీసులు అయితే ఛేదించి ఈ కేసుకు గల కారణాలు, అంటే ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గల కారణాలు ఏంటి, హత్య ఎవరు చేశారు అనే అంశాలు కూడా పోలీసులు పూర్తిగా కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. కాకపోతే ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఎప్పుడు తెలియజేస్తారు? అది ఇవాళ, రేపా, ఎల్లుండా? ఇది పూర్తిగా కూడా పోలీసులు చేస్తున్నటువంటి విచారణపై ఆధారపడి ఉందని చెప్పేసి కూడా తెలియవస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.